3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తత్తున్నావు చెట్టు కాసిన పండాపరిక తెంపుగచ్చు నీ ఊళ్ళో పెడతా నిన్న అమ్మని పిలుస్తుందా నన్ను బాబాని పిలుస్తుందా అవి అంగట్లో దొరికి ఆట బొమ్మరేపటికి 10,000 పెట్టి కాడ 20,000 పెట్టి కొనకచ్చి నీ చేతిలో పెడతా నిన్న అమ్మని పిలుస్తారా బాబాని పిలుస్తారా పూర్వజన్మలో ఏ పాపం చేసినామో నడిచే దాంట్లో కంప కొంచెం తోడితే బాయిలు కూడా పోసినామో బామా గడ్డములు కాలబెట్టినమో భార్య భర్తలకు సాధము చెట్టు ఏపి సంసారాలు వాపినమో ఏ జలములు ఏ పాప పని ఎత్తే ఈ జలమకు మనకు బిడ్డల ఫలానికి నోసుకోకపోదు మన ఇద్దరు కోడళ్ళ బిడ్డలు అనుకుందాం మన ఇద్దరు కొడుకుల 10 మంది కొడుకులలో చూసుకుందాం ఇద్దరు కోడళ్ళే 10 మంది బిడ్డలలో చూసుకుందాం అంతే ఇద్దరు కోడళ్ళని బిడ్డలలో చూసుకుందాం అన్నావు ఇద్దరు కోడళ్ళు మన బిడ్డలు ఎట్లయితారే నాగో కోటి వరాలు పోసిరా కోడళ్ళు బిడ్డ కాదు 1,00,000 వరాలు పోసిరా నోడు కొడుకు గాడయ్యా అక్క కొడుకులు అక్కడికి రారు సెల్ల బిడ్డలు చేతికి రారు కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి కాళ్ళ మీద పడ్డ మైల కావాలని అంటారయ్యా 60 ఏళ్ళకి వచ్చున్నావు 70 ఏళ్ళకు తెచ్చున్నావు భగవంతుడు పూయలు వేసి ఇద్దరు కొడుకులు కోడన్లు ఉండంగాడ వీళ్ళ పొలం తెచ్చుకుందాం అయ్యా మరి ఎన్ని భూములు జాగలు ఉన్నాయి ఎంత ఎండి బంగారం ఉన్నాయి ఎంత డబ్బు ఉన్నాయి ఎన్ని బంగుళాలు ఉన్నాయా అవన్నీ వాళ్ళని అడుగుతారా మన ఇద్దరు అటువంటి భార్య భర్తలు సమేతులు అయ్యి ఏ ఊరికి వెయ్యినా నీకు తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఎదురుగా వచ్చి అయ్యా ఓ శిరాశీల రాజా శకుంతల దేవి మీ గర్భస్థాన కొడుకుల బిడ్డలు ఎంత మందో అని ఎవరైనా అడుగుతారు అప్పుడు మాకిద్దరు కొడుకులను చెప్పుతాము గాని లేని బిడ్డల పేరు ఆడవిళ్ళ పేరు ఎట్లా చెప్పుదామే నాదా నాదా లేని బిడ్డల పేరు పేరెట్లా లేని బిడ్డల పేరు మాట్లాడిన ఇతక మన దడిగట్టినట్టే ఇంకెత్తున్నాడు ఇలా మాట్లాడిన ఇటుక తోడు కూడా పెట్టినట్టే ఏ గుళ్ళు ఏ దేవుడు ఉన్నాడో ఏ పుట్టలు ఏ చేతుడు ఉన్నాడో సురాటి దేవతల పూజ చేస్తే మన భక్తి మెచ్చి భగవంతుడు ఆడవిళ్ళ ఫలం ఇస్తాడు అంటే భార్య అన్నమాట అంత శృంగారం అనిపించే అందుకే అన్నారు బావ చుట్టాల పెట్టి నీళ్ళు సూరబోవును అన్నారు ఏలుపుల పెట్టి నీళ్ళు ఎచ్చిపోవును అన్నారు పూజకు బట్టి సమాన చదువుకుని ధర్మకోట కాడికి రావమ్మ ధర్మకోట కాడ బండ్లు లక్కదోరు ఎట్లా బండి కట్టి భార్య రాకడికి ఎదురు చూస్తా ఉన్నాడు అమ్మ రామ
నిన్న మొన్న చీర కట్టుకో పెళ్లి కూడా ఇంకే మోకాళ్ళ కాడి తాళ్ళు వెనకపోయిన చీర కట్టుకుంటే పోతాంటే ఊళ్ళో మందంతా మంది అందరూ ముక్కు ఇదేలేసుకునే ఎందుకున్నా ముక్కున్నారు అరే పలాంటి రాజు భార్య అందంగా ఉన్నది కానీ అందంగా ఒక చీర కట్టిందా అని ముక్కుల మీద మూతుల మీద వెళ్ళేసుకున్నారు. ఓహో మనన్న తినాల లోకం బాధకి ఎడవాలి కానీ మొన్న గట్ల తయారైనా కానీ ఇలా న్యూ స్టైల్ గా తయారైనవే. ఏంటది నో స్టైలా? నో స్టైల్ అంటే చాలా అందంగా ఉన్నావు అంటానా. చాలా అందంగా అంటే కొత్తగా కనబడతాను అని కొత్తగా అంటే అందంగా కనబడతా. ఇస్త్రీ చేసిన బట్ట ఎట్లుంటది, ఇస్త్రీ చేసిన బట్ట ఎట్లుంటది అట్లా కనబడతాను అయ్యాల. ఓహో మాసాల్తి దిక్కు వాళ్ళోడ నువ్వు స్టైల్ అట నా స్టైల్ అట అందంగా కొత్తగా మంచిగా ఇవన్నీ ఉంటాయా? ఊరికే సప్పటికి వాళ్ళ స్టైల్ గా తయారైనవే అంటే ఉడిచిపోయి లెక్క. దేవయ్య అంటే ఏ దేవయ్యవి రోజు కట్టుకున్న సిరే కట్టుకున్న వరకు వేసుకున్న బ్లౌజ్ వేసుకున్న వరకు మొఖాల కాడికి ముడత పట్టుకచ్చ. మా అవ్వగారింటికి విన గిదేసిరా, మా అక్కేళ్ళంటికి విన గిదేసిరా, ఆ కిరణం షాపింగ్ చేసిన గిదేసిరా, గా మహిళా సంఘం గ్రూపుల లీడర్ నైతి గా మహిళా సంఘం గ్రూప్ తీసుకొని బ్యాంక్ కాడికి విన ఇదే సీరే ఉండే వరకు మందిన సంవత్సరాలు పేర్లే పెట్టబట్టి ఏ తీ పిల్ల ఎప్పుడు చూసినా ఒక్కటే సారీ మీద ఉంటావా? ఎప్పుడు చూసినా ఒక్కటే బ్లౌజ్ మీద ఉంటావా? నీ మొగటి నుండి తీసుకొని ఎక్కడి సిటీకి వెళ్ళడా? ఎలాంటి సెలక్షన్ సార్ తీసుకోడా? ఎలాంటి సెలక్షన్ బ్లౌజ్ తీసుకోడా అని మంది పేర్లు పెట్టబట్టి అయ్యో పాపం పాడవాడ మందిని చూడబోతున్నావు. ఆ సక్కదనమైనా ఇంట్లో మొగను పాడుగా ఉండి చూడబోతున్నావు. ఈ సక్కద ఆటలు మించిపోతానే అమ్మ ఒళ్ళు అలగాలి. ఆంధ్ర సేవలో పట్టేలా నేను ఆంధ్రలో పుట్టిన ఆరోగ్య జమ్ము మడిపిల్ల కాడ పుట్టిన. నీది మార్వాడి ఆంధ్రలో పుట్టిన ఆంధ్ర నీది మార్వాడి ఇస్తున్నాం కానీ నీ పిల్లం పాడకమంటే బాధపడుతున్నావా? పిల్లం పాడకం అంటే బాధ కాదారా? అసలే బాధపడకు, అసలే టెన్షన్ తీసుకోకు. నీ పిల్లం పాడకం అన్నది అనుకో చిట్టాల కాడ పెద్ద సీటు కొడుకు అన్నట్టు. నేనా చిట్టాల కాడనే పెద్ద సీటు కొడుకును కానీ బిడ్డ మరి నాకో న్యాయం నీకో న్యాయం కాదు. నీ పిల్లం గట్టినే పిలుస్తాను ఆదిరా. ఓ నా పిల్లవా, నా పిల్లం పేన సజ్జు వచ్చినాక మొదలుకున్నది. ఓరి బాడు కావు, ఓరి దేడు కావు, ఇటు రారా అటు ఓరా అన్నం తింటురా అని పిలిచినప్పుడు రాగివాన గురించి పిలిచింది అట్లా. శివరాత్రి దాకా పిలిచింది. రాగివాన జేబులు 2 డబ్బే. శివరాత్రి వెళ్ళినాక దానికి ఏమైనా ఐషగాలం పుట్టిందో ఏమండి శ్రీవారు లంచ్ చేస్తారా, అన్నం తింటారా, టీ తాగుతారా, ఎటు వెళ్తారు అని అన్నది. ఇక అట్లా ఉచ్చుకున్న దద్రం ఒక జేబులో ₹1 అంటే పట్టుకో బిడ్డ. కొన్ని 4 దోడు కొట్లాడితే కొన్ని దరిద్రం ఉంటది బిడ్డ. ఎప్పుడు దోడు ఉండదు, ఎప్పుడు దరిద్రం ఉండదు. వాని పిల్లం ఇటు రారా అటు ఓరా పని చేయరా ఈ పని చేయరా బాడకవు లంజ కొడక బామ్మారిది ఇటు ఓరా అటు ఓరా అని చెప్పి అన్నప్పుడు జేబులో రాగి వాన గురిసిందట. ఏమంట మోటు మాటలు మనిషి ఏమంట షానికి దిగిందో ఇటు రాండి అటు వండి లంచ్ చేస్తావా, టీ తాగుతావా, ఏ పనికి వెళ్తావండి, ఎటు వెళ్తావండి, రాండి పోండి అన్న వరకు మన జేబు అంతా కొండి మొండి అవుతుందట. అది మన అనుమానం. ఆయన అనడం మీసాలతో విందా అన్నాడు అన్నట్టు అయిపోయింది బిడ్డ. నీయాసం ఉంటుంది అలకదక్కువడే. ఆడదానికి పెత్తర ఎత్తే గిట్లా మిడిసి ఆడుతుంది. ఆడదానికి పెత్తర వేద్దరా పెళ్లి అయినప్పుడు ఎంత భయం పొద్దుంటుందో ఆడిది సచ్చి కాట్ల పడదాకా అంత భయం ఉంచుకోవాలమ్మ. నువ్వు అలసిస్తేనే ఆగుతలేదు, మిడిసి ఆడుతుంది. ఏ మాలి అడిగిస్తా పెళ్లి చేసుకోంగ భయం సచ్చదాకా ఉండాలంటావు. ఇప్పుడు అంత సీన్ లేదండి. ఆడళ్ళకు పెళ్లి చేసుకోంగున్న భయం సచ్చదాకొక్కరా. ఇప్పుడు మా మహిళా సంఘం గ్రూపులు వెళ్ళాయి, మా కోలాడ గ్రూపులు వెళ్ళాయి. మీ మొగోళ్ళ పప్పులు ఏమడుకుతలేవండి. తినవంట జిల్లా పండుగ వంట వంటలుగా పొద్దున 7 గంటలకు బెడ్ కాపు తీసుకొచ్చి చేతికి ఇవ్వాలే. ఇది ఏం నడవకుండా అయిపోయింది. ఉన్న కాడికి కూడా మీ దిగిపోయింది. ఇప్పుడు మా కొత్త ప్రభుత్వం వచ్చింది. ఒక్కసారి మీరు ఇట్లా కోపంగా చూసి ఇట్లా కోపానికి వచ్చిందంటే చాలు హైండ్ బ్యాగ్ లో ఆధార్ కార్డు వారేసుకొని బస్ స్టాండ్ లో కూర్చున్నది అంటే మమ్మల్ని టిక్కెట్ అడగకుండా బస్సులో కూర్చుని అడుగుని పోతారు. బస్ ఎక్కుడేమో మా అవ్వగారింటి కడది కూడా ఏమో అంతే మొత్తం తిరుక్కుంటేనే వస్తుందయ్యా.
అంతేనట. ఎన్ని జిల్లాలోనే మొత్తం తిరిగేస్తుంది అవ్వకి ఏ ఖర్చు లేదు. ఏ గా బెదిరింపు ఉన్నది ఇక మరి అమ్మగోడు ఏం చెప్తాడు ఇక ఏం చేస్తాడు ఇక అంతే. ఏవో ఈ సంవత్సరం అన్నప్పుడే వాళ్ళ వాళ్ళు నడవాలి. ఏం నడవని ఊరికైతే పోదాం కదా పోదాంపా. ఊదకు పోదాం కానీ దాశనం తీసుకొని ఎందుకంటే ఆడదానికి ఆడి తోడు ఉండాలి. నేను ఒక్కనంటే ఎటైనా పోయేస్తా కానీ అది పోద్దా ఉండాలి పాడబడి ఏమన్నా ఉండగా ఉంచుకున్నావయ్యా. ఎందుకు రావు బాడగా నాకేమైంది నీకేమైంది నల్ల దుడ్డ ముడ్డలు ఉంటాను నీ మూచి పాడువాడా. నేను ఇట్లా ఇద్దరు భార్య భర్తలు ఎడతీయ బల్ల నాగ బల్ల కట్టుకొని ఇండ్లల్లో ఉన్నదనం అంత తీసు బళ్ళల్లో పోసుకున్నారమ్మా. భార్య భర్తలు బండిలో నొక్కులు ఉదిరి భగవంతుని పూజలకు పోతారు అన్నరే. పూజలకు వెళ్ళిపోదామా అని పున్నాపు వెన్నెలా వలలో పూసి కాయంగా అమాస వెన్నెలా వలలో ఆగి కాయంగా దర్శంగా ధనమడమే వరలో దక్కున్నా దర్శే అయ్యో పల్లె పల్లెలు తిరిగి వరలో పల్లెలు తిరిగి పల్లెలు రెండు చూసి వరలో పంచుగా దేశాలు తిరిగి వరలో దేశాలు తిరిగి దేశాలు చూసి వరలో దేవాలయాలు భార్య భర్తలు వాడలు వెళ్ళేనా వాళ్ళు మేడలు వెళ్ళేనా భార్య భర్తలు వాళ్ళు ఉండరమ్మా అడవి వాళ్ళు వాళ్ళు వడత ఉండరమ్మా. భార్య భర్తలు మాత్రం అనగానే ఊరు తవ్వలు అడవి తవ్వలు పట్టారా. అమ్మా తెల్లగున్నారా ఉదైతేనే రారా గోషం లక్ష్మి కాదు జ్యోతి లక్ష్మి అంటన్నా. జ్యోతి లక్ష్మ అమ్మ తెల్లగున్నారా ఉదైతేనే రారా తెల్లగుండ రౌతు దోషి దేవుడారు మొక్కుతున్నారు నల్లగుండ రౌతును దోషినారు నుంచి పూయలు ఎత్తున్నారమ్మా. అమ్మా ఓ నంది మారంది వాళ్ళదిరిగారమ్మా తిరుపతి తీరంగం వాళ్ళదిరిగారమ్మా దేవుళ్ళ పూజారే లలడా 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 దేవుళ్ళ పూజలు వాళ్ళు అయ్యారమ్మా భార్య భర్తలు వస్తుంటే అచ్చగల్లకు బుచ్చగల్లకు జోగులకు సన్నాసులకు పరదేశికి దానాలు ఎత్తున్నారు ధర్మాలు పెడుతున్నారమ్మా. ఎన్ని దానాలు వేసిన ఎన్ని ధర్మాలు వేసినా ఉన్నదన్న దేవుడు ఉన్నదని చెప్పలేదు లేదన్న దేవుడు లేదని చెప్పబాయనా. గుడి లేని కాడ గుడి కట్టిస్తున్నారు బడి లేని కాడ బడి కట్టిస్తున్నారమ్మా. గంటలు లేని గుళ్ళల్లో గంటలు కొని కడుతున్నారు. అది అటువంటి అయ్యో దేవుడా ఎవరు ఏని ప్రాభం నేనే ఊయేసిన తాగే బావుల్ల మన్ను ఓ తిన్నా తినే ఇస్తారులు చేసిన దేవుడా
భగవంతా నీ గంపంత గంటిలోన ఎర్ర జీవల లెక్కన మెంగన పడతలేమా తండ్రి అమ్మా రామ అయోధ్య పడవిలకెళ్ళి కోడి దేవతల పుయ్యలు వేసిరు కొల్లారికి బండి కట్టిర్రు మునిగని గుండములు ఏదో మొక్కలు దేవుడులు ఏడు చెయ్యను పుయ్యలు లేపాయనమ్మా అయ్యో భగవంతు ఎవరి ఏని ప్రాపం మేమేం వేసినావు తాగే బావుల్లో మన్ను పోసినావా ఇద్దరు ఈసి వేసినవా పెరిగే పిల్లగలను ఎత్తులు కొట్టినావా అన్ని దేవతల పుయ్యలు వేసి గుడి వేటికి వచ్చి గుళ్ళ అటువంటి పుయ్యలు ఎత్తున్నావు తండ్రి గుడి లోపల కసుపు తీసి బయట వార ఓసి గుడివంత వలకవచ్చ రంగ వెళ్ళి ముగ్గులు సింగ వెళ్ళి ముగ్గులు వేసి అద్దాలు పెట్టి నిచ్చమాకురులు దాపి బంధు మండారి పారవోసి ఎదురు బండారి ఎదురు వారవోసి ఓ తండ్రి జంగమయ్యా అన్న ఉన్న వారికి పిల్లలు ఎందుకు ఎవు పిల్లలున్న వారికి అన్నం ఎందుకు ఎవు నారు పోస్తాడు నీరు పోతాడు నీరు పోస్తాడు నారు పోతాడు కోటరిస్తాడు వాటర్ ఇస్తాడాట వాటర్ ఇస్తాడు స్టప్ కూడా ఇస్తాడాట ఓ తండ్రి జంగమయ్యా అభిషేక్ ప్రియ శంకర లంకరో లంకరో కలతా ప్రియ నారద ప్రియ భోజన సర్వడి నీళ్ళ గురించి సంతోషపడే ఆ బోలా శంకరునివి తండ్రి అందరోల ఉట్టలేదో కొందరోల వెరగలేదో తండ్రి మంది అంత దేవునికి మసక్షి పొగలేపుతున్నాడు ముద్ద వెడిగల టంపి లేపిన్నా మందందరి పువ్వుల పూయలు ఎత్తే నేను రాళ్ళ పూయ వేసిన్నా దేవుడా అని 10 పబ్బది పట్టే 5 హారతి పట్టి ఓ తండ్రి జంగమయ్యా కర్మ భూమిలో పూసిరో పువ్వా విరిసి విరియని వాసిరుడవ్వ కన్నుల వాచన నీరై కారగ కామండులకే బలి అయిపోయా అయ్యో యమల వాడలో వెలిసిన
బంగారం పెట్టే బలుడా కర్తవు తండ్రి ఆడవిల్ల బలం ఇత్తనం ఇంటికి పోతావు లేకపోతే ఇదే గుళ్ళల్లో మా ప్రాణం జాలిస్తామన్నారు భార్యోగా మళ్ళా బట్టలైనా భార్యోగా వాళ్ళు పుయ్యలయ్యబట్టే కుడి గట్టి శోకమైతేనే రామ రామ వాళ్ళవి కుంభదార వర్షముందనే రామ రామ భార్య భర్తలే కాదు తండ్రి వాళ్ళు పుయ్యలు అయ్యబట్టేనా భార్య భర్తలు ఏనాడు గుడి లోపల పూజలు చేస్తున్నారు ఇందులేడు అందుగలడు ఎందెందు వెతికినా అందందుగలడు నమ్ముకున్నోనికి నాభి అందం ఉంటాడు నారామూర్తి అని పోయంగా ఇంతమంది అన్నారు కొట్టాం ఒక రవుతన్నారు తిట్టంగా ఒక మాట అన్నారయ్యా ఏ పుట్టలో ఏ పాము ఉన్నది ఏ చెట్టు మీద ఏ పిట్ట ఉన్నది ఏ పిట్ట మనసు లోపల ఏం ఆలోచన ఉన్నది గుడి బేటికొచ్చి సుందాన గోళ్ళు శుద్ధి పెట్టి గంధాలు గాలింపు వేసి ఎదురు బండారు ఎదురు పోసి పందు బండారు పారబోసి పూరి శుద్ధి పెట్టి ఆకు మీద పొగ మీద సూది మీద సిరిసి కిందికి పెట్టి సిరిపదాల మీదికి పెట్టి శంకరా ఎక్కడున్నవయ్య గరల